ఎందుకు కొంతమంది పిల్లలు చాలా పిక్కీ ఈటింగ్‌గా ఉంటారు? ఎందుకు కొంతమంది పిల్లలు చాలా ఫుడీగా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళకి కొత్త ఆప్షన్స్ క్రియేట్ చేశారు. ఎట్ ఎనీ పాయింట్ కిడ్స్ తప్పు చేయరు, పేరెంట్స్దే తప్పు ఉంటుంది. మేబీ అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఉండొచ్చు. బట్ ఆ ఫుడ్ ఇద్దరికి ఒకటే నచ్చాలని లేదు కదా. కామన్ ఫుడ్స్ అయితే ఉంటాయి కదా ఇద్దరికి నచ్చేది. కొంతమంది పేరెంట్స్ ఇమీడియట్‌గా అయ్యో ఫీవర్ వచ్చేసింది పద అసలు అవసరం అంత హరి? అవసరం లేదు. ఆ టెంపరేచర్ వాళ్ళ బాడీ ఫైట్ చేసుకోవడానికి కావాలి, అంత టెంపరేచర్ అనేది. అలా కాకుండా సెకండ్ డే నుంచి యాంటీబయాటిక్స్ వేస్తారు. డాక్టర్ని కూడా అడగకుండా ఇచ్చేస్తారు యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి క్యూర్ అనేది లేదు, వరల్డ్లో ఎక్కడా లేదు. అంటే యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా వేయకూడదు, అస్సలు ఇవ్వకూడదు అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్. ఫీవర్ వచ్చినప్పుడు కర్డ్ రైస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మోస్ట్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు పిల్లలకి? స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కదా, టాడ్లర్స్ 2.5 ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మెల్లిగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావడం స్టార్ట్ చేస్తాయి. అంటే వీళ్ళ వల్ల ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ వీళ్ళని ఇంట్లో మనం ఆపేయాలి దాన్ని. హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సౌజన్య గారు, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎందుకు కొంతమంది పిల్లలు చాలా పిక్కీ ఈటింగ్గా ఉంటారు? ఎందుకు కొంతమంది పిల్లలు చాలా ఫుడీగా ఉంటారు? ఈవెన్ అడల్ట్స్ కూడా చూసుకుంటే కూడా చాలా తినాలనిపిస్తుంది కొంతమందికి, అన్ని ఐటమ్స్ ట్రై చేయాలనిపిస్తుంది. కొంతమంది ఉంటారు ఓన్లీ నేను ఇదే తింటాను, ఇది తినను, ఇదే తింటా, అది తినను. తిననివే ఎక్కువ ఉంటాయి, తినే చాయిసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అలా టూ డిఫరెన్షియేషన్? ఇక్కడ కూడా పేరెంట్స్ వల్లనే ఎక్స్పోజర్ ఆ కిడ్స్కి ఎంతవరకు ఉంది అనేది. ఇప్పుడు ఆ చైల్డ్ గ్రో అవుతున్న కొద్దీ వాళ్ళకి ప్రతిదీ గుడ్ పాజిటివ్ సైన్ లాగా అనిపించింది. అంటే నేను తిన్న ప్రతిసారి నాకు ఫుడ్తో ఒక గుడ్ మెమరీ అసోసియేట్ అయితే నేను ఆ మెమరీ మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడానికి ఆ ఫుడ్ తింటుంటాను. సో నేను కొత్త ఫుడ్ ట్రై చేసినప్పుడల్లా అది నాకు ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. అలా కాకుండా ఈ కిడ్ ఎవరికైతే ఫుడ్తో బ్యాడ్ రిలేషన్షిప్ ఉందో తింటున్న ప్రతిసారి అది గుర్తొస్తుంటుంది, సో వాళ్ళు తినడం మానేస్తారు. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ చైల్డ్హుడ్. కానీ కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే చిన్నప్పుడు మేము అన్ని పెట్టాం, ఏది పెట్టినా తింటుండే, చాలా అన్ని ఐటమ్స్ తింటుండే అనమాట. పెద్దగా అవుతున్న కొద్దీ లిమిటేషన్స్ అనేటివి ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళకి కొత్త ఆప్షన్స్ క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు షార్ట్ కట్స్ వాళ్ళకి క్రియేట్ చేసి ఆఫ్టర్ స్కూల్ స్నాక్స్ చాలా టేస్టీ వేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి డెఫినెట్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ వాళ్ళకి అపీలింగ్ అనిపించదు కదా, డెఫినెట్గా టేస్టీగా ఉండదు. సో పోనీ ఇలా ఉన్న వాళ్ళు ఆ బయట ఫుడ్ తినడం మానేసారా పిక్కీ కిడ్స్? లేదు. ఆ ఫుడ్స్ తింటున్న వాళ్ళు ఇంట్లో ఫుడ్ ఎందుకు తినట్లేదు? దాంతో కడుపు నింపేసుకుంటున్నారు. సో ఈ ఫుడ్ని నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. సో ఆ బయట నుంచి వచ్చే ఫుడ్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేసి ఈ ఇంట్లో ఫుడ్ని అలవాటు చేస్తే డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎట్ ఎనీ పాయింట్ కిడ్స్ తప్పు చేయరు, పేరెంట్స్దే తప్పు ఉంటుంది. అండ్ ఇంకో మిస్టేక్ కూడా ఏంటి అంటే కంపారిజన్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు మంచిగా తింటారు, ఒకరు తినరు. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని కంపారిజన్స్. అక్కడ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయింది, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది వాళ్ళకి. వాళ్ళని మెచ్చుకుంటున్నారు, నన్ను తిడుతున్నారు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది అక్కడ. మేబీ అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఉండొచ్చు. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఒకే ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తారు, బట్ ఆ ఫుడ్ ఇద్దరికి ఒకటే నచ్చాలని లేదు కదా. ఇప్పుడు అలాని 2 వంటలు చేయాలి అంటే ఇప్పుడు మేము 2 ఐటమ్స్ చేయమంటారా ఏంటి అని అనొచ్చు. కామన్ ఫుడ్స్ అయితే ఉంటాయి కదా ఇద్దరికి నచ్చేది. సో ఇలా కొంచెం పాజిటివ్గా మనం చేసినప్పుడు ఏంటంటే మెల్లిగా ఓకే నాకు నచ్చింది చేస్తుంటే రేపు చెల్లికి నచ్చింది. దిస్ ఈజ్ వాట్ మై మదర్ యూస్ టు డూ. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు ఇవాళ నాకు ఇడ్లీ ఇష్టం ఉంటే తమ్ముడికి దోశ ఇష్టం ఉంటే ఇవాళ నీకు నచ్చింది చేసాం కదా, రేపు తమ్ముడికి నచ్చింది చేద్దాం. ఇద్దరు అల్టిమేట్లీ 2 తినాల్సిందే, కానీ అట్లీస్ట్ ఆ చాయిస్కి మనం రెస్పెక్ట్ ఇచ్చాం. ఇవాళ నీది రేపు తమ్ముడిది, లేదా పొద్దున్న నీది ఈవినింగ్ తమ్ముడిది. అలా ఒక వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఫుడ్తో ఈ హేట్రెడ్ కూడా ఏంటి ఎప్పుడు మమ్మీ ఆమెకు నచ్చిందే చేస్తుంది అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా కూడా కిడ్స్కి కాదు సొల్యూషన్ ఇవ్వాల్సింది, ఎట్ ఎనీ పాయింట్ మనం పేరెంట్స్కి ఇవ్వాలి. రైట్. అయితే పిల్లలు సిక్ అయినప్పుడు, ఫీవర్, కోల్డ్, కఫ్ ఇలా ఉన్నప్పుడు అసలు తినడానికి ఇష్టపడరు. బట్ పేరెంట్స్ ఏమో అయ్యో తింటేనే జ్వరం తగ్గుతుంది, తింటేనే వాడు ఎనర్జీ వస్తుంది అని ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. పిల్లలేమో సఫర్ అవుతూ ఉంటారు అక్కడ. ఇప్పుడు మనం సిక్ అయినప్పుడు మన బాడీ మన రికవరీ మీద ఫోకస్ చేస్తుంది. అంటే నేను ఇప్పుడు తిన్న ఫుడ్ డైజెస్ట్ చేయడం కంటే వచ్చిన మైక్రోబియాన్స్ని నేను ఫైట్ చేసే దాని మీద ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తుంది. సో న్యాచురల్గా ఎపిటైట్ తగ్గుతుంది ఆ టైంలో కిడ్స్కి. దాన్ని మనం రెస్పెక్ట్ చేసి ఆ టైంలో వాళ్ళకి ఈజీగా ప్యాలెటబుల్ అంటే రసం రైస్ కానీ వెజిటేబుల్ సూప్స్ కానీ అలాంటి వాళ్ళకి ఈజీగా తినేలాంటి ఫుడ్స్ ఇవ్వాలి. అన్నం బెటర్, చాలామంది అన్నం తింటే ఫీవర్ వస్తుందని అదే బ్రెడ్ ఇడ్లీ అవే పెడతారు. అవి వాళ్ళకి తిని వాళ్ళకి ఎలా అయిపోతుందంటే నార్మల్ టైమ్స్లో కూడా సిక్ ఫుడ్తో అసోసియేట్ చేసుకుంటారు.
సో అలా కాకుండా మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వండి, మంచి వెజిటేబుల్ సూప్ చేసి ఇవ్వండి, మంచిగా తాగుతారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు బార్లీ సూప్ అవ్వచ్చు, రాగి జావ కానీ ఇలాంటిది ఏదైనా కొంచెం అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి కొంచెం టేస్టీ సూప్ లాగా ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఆ టైంలో డైజెషన్ కూడా అలాంటి వాటికి బాగా అవుతుంది. ఆ టైంలో ఫుల్ అన్నం పెట్టేయాలి అంటే, లేకపోతే ఇంకా ఏమైనా చపాతీ చేసి ఇస్తూ ఉంటారు, అది అలాంటివి కాకుండా బేసిక్ చక్కగా రసం రైస్, కర్డ్ రైస్ పెట్టినా కూడా హ్యాపీగా తింటారు కిడ్స్. ఫీవర్ వచ్చినప్పుడు కర్డ్ రైస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, గుడ్ మైక్రోబ్స్ ఉంటుంది. ఇంకా మనకి రూమ్ టెంపరేచర్లో ఇవ్వాలి. కోల్డ్ కఫ్ అయినప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా కొంతమంది కిడ్స్ ఆ కర్డ్కి కొద్దిగా అంటే రెస్పాన్స్ వెంటనే మ్యూకస్ వచ్చేయడం అది చూస్తాం. అలాంటి కిడ్స్ కాకుండా నార్మల్గా ఫీవర్ ఉన్నప్పుడు కూడా కర్డ్ రైస్ పెట్టవచ్చు. సో ఈ ఫీవర్ విషయానికి వచ్చినప్పుడు జనరల్ కామన్ డిసీజ్ ఇవి అయితే వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళినా ఒక 3-4 days టైం పడుతుంది, వెళ్ళకపోయినా ఒక 3-4 days టైం పడుతుంది. బట్ కొంతమంది పేరెంట్స్ ఇమీడియట్గా అయ్యో ఫీవర్ వచ్చేసింది పద అసలు అవసరం అంత హరి? ఎందుకంటే పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా. ఈ 2 days ఇంట్లో పిల్లలకి అంత హై ఫీవర్ చూస్తూ ఉంటారు, మరి వాళ్ళకి హెల్ప్ ఎక్కడి నుంచి అవ్వాలో తెలియక వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో 2 days వరకు చూడొచ్చు మనం ఇంట్లో. సో 100.5 దాటుతుందంటే మీ దగ్గర పారాసెటమాల్, లేదా నా పేషెంట్స్కి అయితే యూజువల్లీ నేను ఒక హోమ్ కిట్ ఇస్తాను, హోమియో మెడిసిన్స్ది. అది పెట్టుకుని దాంట్లో నేను ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ అని అన్నిటికీ ఇస్తాను మెడిసిన్స్. సో అది వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చి నేను అవైలబుల్ ఉన్నప్పుడు దే కెన్ అంటే నాకు కాల్ చేస్తారు, మిగతాది నేను అడ్రస్ చేస్తాను. బట్ పారాసెటమాల్ ఇచ్చేటప్పుడు కూడా 100.5 degrees దాటితేనే ఇవ్వాలి. కొద్దిగా ఇట్లా వాళ్ళకి టెంపరేచర్ థర్మోమీటర్ పెట్టి కూడా చూడరు, ఇట్లా చేయబట్టుకుంటారు, కొద్దిగా వెచ్చబడంగానే ఇచ్చేస్తారు సిరప్, ఫీవర్ సిరప్. అవసరం లేదు, ఆ టెంపరేచర్ వాళ్ళ బాడీ ఫైట్ చేసుకోవడానికి కావాలి అంత టెంపరేచర్ అనేది. 2 days వరకు చూడండి, 102, 103 వస్తుందంటే ఆఫ్టర్ 2 days మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ డేనే రావడమే 104 వస్తుంది అని అంటే అప్పుడు డెఫినెట్గా చేయాలి. హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి, బాగా చిల్స్ ఉన్నాయి, యూరిన్ వెళ్ళేటప్పుడు బాగా ఏడుస్తున్నారు, యూటీఐస్ ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా 99.5, 99 ఇంత ఉంటుంది, 100 వరకు వెళ్తుంది అంటే హ్యాపీగా ఇంట్లో రెస్ట్ ఇచ్చి ఫస్ట్ స్కూల్ మానిపించి రెస్ట్ ఇచ్చి ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి. అది సూప్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, ఇలాగా మంచి డిహైడ్రేషన్ లేకుండా చూసుకుని ఇనఫ్ రెస్ట్ ఇస్తే 2 daysలో లేచి తిరుగుతారు హ్యాపీగా. అలా కాకుండా సెకండ్ డే నుంచి యాంటీబయాటిక్స్ వేస్తారు, డాక్టర్ని కూడా అడగకుండా ఇచ్చేస్తారు యాంటీబయాటిక్స్. ఇలా ఉన్నప్పుడు అది ఎట్లాగో 2 daysకి తగ్గేదే. ఇవాళ వీళ్ళు యాంటీబయాటిక్ వేయడం వల్ల తగ్గింది అనుకుంటారు, అది అనవసరంగా ఇంకా డ్యామేజ్ క్రియేట్ చేస్తారు బాడీకి. ఈ వేయడం కూడా 3 days, 5 days కోర్స్ వేస్తారా, వేయరు, 1 day, 2 days వేసి ఆపేస్తారు. దీనివల్ల అది చేయాల్సిన గుడ్ కంటే హామ్ ఎక్కువ ఉంటుంది. ఈ యాంటీబయాటిక్కి స్లోగా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది బాడీ. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి క్యూర్ అనేది లేదు, వరల్డ్లో ఎక్కడా లేదు. సో ఈ యాంటీబయాటిక్స్ పనిచేయడం ఆపేస్తే ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ కూడా ఆ చైల్డ్కి యాజ్ ద ఏజ్ పనిచేయడం మానేస్తుంది. అంటే యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా వేయకూడదు, అస్సలు ఇవ్వకూడదు అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్. ఇప్పుడు ఏ డాక్టర్ కూడా అవసరం లేకుండా ఇవ్వరు. 2 days ఫీవర్ వచ్చిందంటే ఇంట్లో పెట్టి మానిటర్ చేయండి అనే చెప్తారు. వీళ్ళకి ఈ లోపలే తొందర, ఈ లోపల వీళ్ళే యాంటీబయాటిక్ వేసేస్తారు పిల్లలకి, అస్సలు అవసరం లేదు. ఇంకా మోస్ట్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు పిల్లలకి ఇప్పుడు ఏమంటారు గ్రోయింగ్ చిల్డ్రన్కి? అంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కదా, టాడ్లర్స్ 2.5 ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మెల్లిగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే వేరే పిల్లలతో తిరుగుతుంటారు కదా, సో వైరస్ ట్రాన్స్ఫర్ అలా అయ్యి హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫ్రీక్వెంట్ కోల్డ్స్ అండ్ కాఫ్స్, అలాంటివి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఎక్కువగా ఆ ఏజ్ గ్రూప్లో మనము ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. దానికి అగైన్ సేమ్ పాలసీ, ఫస్ట్ అలా ఏది ఉన్నా కూడా వాళ్ళని ఇంట్లో పెట్టి వాళ్ళకి ఇనఫ్ రెస్ట్ ఇవ్వాలి, ఇనఫ్ ఫ్లూయిడ్స్ ఇచ్చి ఐసోలేషన్ వెరీ ఇంపార్టెంట్. అంటే వీళ్ళ వల్ల ఇంకొక స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ వీళ్ళని ఇంట్లో మనము ఆపేయాలి దాన్ని. సో అలా చేసినప్పుడు వాళ్ళకి రికవరీ ఒక 2-3 daysలో తగ్గిపోతుంది, చక్కగా దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. బట్ ఈ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది, ఎవ్రీ 15 daysకి సిక్ అవుతున్నాడు, అయిన ప్రతిసారి వారం రోజులు పడుతుంది అని అంటే డెఫినెట్గా నేను ముందు చెప్పినట్టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఖచ్చితంగా ఉండుంటాయి. సో అవి ఫస్ట్ అడ్రస్ చేయాలి. అండ్ ఈ ఫ్రీక్వెంట్గా వచ్చేదానికి అడినాయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ ఏమైనా రీజన్ ఉందా, అండర్లైన్ కాజ్, మనం అది కూడా చూసుకోవాలి. సో ఇవి మనం కామన్గా చూస్తుంటాం అనమాట పిల్లల్లో. అదర్వైజ్ ఇంకా మనకి ఈ డెఫిషియన్సీస్ వల్ల వైటమిన్ డి బాగా తగ్గినప్పుడు రికెట్స్ అని చూస్తూ ఉంటాము. అంటే కాళ్ళు ఇలా మోకాళ్ళ దగ్గర కొద్దిగా ఇన్వర్డ్ లోపలికి ఇలా అయి ఉంటాయి అన్నమాట, నాక్ నీస్ అంటాం. సో అవి పేరెంట్స్ ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా, లేచి సరిగ్గా నడుస్తున్నారా లేదా, వాకింగ్, రన్నింగ్ బాగా చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. మోస్ట్లీ ఆ స్కూల్ గోయింగ్ ఏజ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి.